ఏదో అనుకుంటామని వాళ్ళేదో అనుకుంటారేంటో. ఏంటి అక్షయ ఇది? మీకు చిలకలు చుట్టివ్వడానికి కావలసిన తమలపాకులు, సున్నం, వక్క పలుకులు. అది నాకు తెలుసు గాని ఇప్పుడెందుకు తెచ్చావని అడుగుతున్నాను. తిన్నది అరగడానికి. తాంబూలం తింటే అరుగుతుందని నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పడమేంటి, తరతరాలుగా తాత ముత్తాతలు వాళ్ళ. అమ్మా తల్లి, నీ తాత పురాణం ఆపుతావా? నాకీ చిలకలు గిలకలు ఏం వద్దు, నోరు పొక్కిపోతుంది తెలుసా. ఏం కాదు, నన్ను నమ్మండి. మీ నోరు పొక్కిపోకుండా మీకు చక్కగా కట్టిస్తాను. హ్యాపీగా తినండి. ఇలా ఒక లేత తమలపాకు తీసుకొని 2 వైపులా మెత్తగా తుడిచి, దీని కాడ తగలకుండా మెల్లగా విరిచి, ఇలా ఆకుని అరచేతిలో పెట్టుకొని, ఇలా కొంచెం సున్నం తీసుకొని ఇలా సుత్తి మెత్తగా పూసి, ఆ తర్వాత కొన్ని వక్క పలుకులు తీసుకొని ఆకు మధ్యలో పెట్టి, ఇలా ఒక మడత, ఇలా ఒక మడత, అలా మడిచి ప్రేమగా నోట్లో పెట్టాలి. నోరు తెరవండి. తాంబూలం వేసుకునేది అరగడానికి మాత్రమే కాదు శ్రీవారు, మరి ఇంకో దేనికి? భర్త మనసులో భార్య మీద ఎంత ప్రేముందో చెప్తుందన్నమాట. అలాగా? అదెలా? అదెలా అంటే, కిల్లి తిన్న మీ నోరు ఎంత ఎర్రగా పండితే భార్య మీద అంత ప్రేమానురాగాలు ఉన్నాయని అర్థం. ఏంటా దొంగ చూపులు? నా మీద మీకెంత ప్రేముందో ఇప్పుడు నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు నా నోరు ఎర్రగా పండకపోతే లవ్ సంగతి పక్కన పెడితే అక్షయ నా ఒంట్లో కొవ్వు కరిగించేస్తుంది. దేవుడా, నువ్వే కాపాడాలి. చూపించండి. నమిలింది చాలు, ఇంక చూపించండి. లేవండి. ఎందుకు లేవండి? లేవండి. నా మీద మీకెంత ప్రేముందో మీరే చూడండి. రండి రండి, చూసుకోండి. చెప్పమ్మా, నాతో ఏదో మాట్లాడాలని పిలిచావు. అక్షయ, అది హే వందన, నిన్నిప్పుడు ఎవరు రమ్మన్నారే?
నువ్వు వెళ్ళి రాగిణి వాళ్ళ ఇంట్లో ఉండు, వెళ్ళు. ఏ ఇప్పుడు నేను వస్తా ఏంటి ప్రాబ్లం? ఏయ్, పెద్ద ఆరిందలాగా లా పాయింట్స్ లాగుతున్నావు. నిన్ను రమ్మన్నప్పుడు వద్దు గాని వెళ్ళు, వెళ్ళు. రాను నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావమ్మా. సర్లే వెళ్ళు, వెళ్ళమంటుంటే. ఏంటమ్మా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అక్షయ. మా అక్క గౌరే బతికుంటే నిన్ను కన్న తల్లిలాగా అత్తారింట్లో ఎలా ఉండాలి, భర్తతో ఎలా నడుచుకోవాలి అని మంచి మర్యాద చెప్పేది. ఇప్పుడు మీ అమ్మ స్థానంలో నేనున్నాను. అందుకే నా మనసులో ఉన్న కొన్ని విషయాలు నీతో చెప్పాలనుకుంటున్నాను. వింటావా? వింటావా అని అడుగుతావేంటమ్మా? నువ్వేం చెప్పినా నేను వింటాను. చెప్పమ్మా. నేను మీ నాన్న నిన్ను ఈ ఇంట్లో మహారాణిలా చూసుకున్నావు. నువ్విప్పుడు అడుగు పెట్టే ఆ ఇంట్లో కూడా నువ్వు మహారాణిలా చక్రం తిప్పుతూ నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చేసిందే చట్టం కావాలి అంటే మీ ఆయన్ని నీ చెప్పు చెత్తల్లో పెట్టుకోవాలి. అది ఎలా అని ఆలోచిస్తున్నావా? దానికో మహత్తరమైన ప్లాన్ ఉంది. దాని పేరే దాంపత్య మంత్రం. శోభనం గదిలో ఆ బంధాన్ని మీ ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి. మీ ఆయన నీ కొంగు పట్టుకుని నీ వెనకాలే తిరగాలంటే ఆ మంత్రంతో పాటు నువ్వు కొన్ని తంత్రాలు కూడా చెయ్యాలి. అదెలాగో చెప్తాను విను.